అన్నమయ్య జిల్లా కలికిరిలో టీడీపీ క్లస్టర్ 8 మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. కలికిరి అమర్నాథ్ రెడ్డి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని, మహిళల సాధికారతకు పునాది వేసిన మహానేత అని కొనియాడారు. అదే స్ఫూర్తితో నారా లోకేష్ మహిళలకు 33% సీట్లు కేటాయిస్తున్నామని ప్రకటించడం హర్షణీయమన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు, ఆగిరిపల్లిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. భారీ సంఖ్యలో హాజరైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. అనంతరం నూజివీడు నియోజకవర్గంలోని అన్నవరం, చాట్రాయి గ్రామాలలో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గుంటూరులో పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ రమణ, అన్నవరం దేవస్థానం బోర్డు మెంబర్ రావిపాటి సత్యనారాయణ, ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఎల్బీ నగర్ పరిధిలోని వనస్థలిపురం ఎన్టీఆర్ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ సీఎం నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా మహానటుడుగాను, మహానాయకుడుగాను గుర్తింపు పొందారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు హైదరాబాద్లోని తార్నాకలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. తారక సేవా సమైక్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో 2వ రోజు మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్లో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి, అలాగే మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి శ్రీరాములు విగ్రహానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహిళల సంక్షేమంలో కేక్ కట్ చేశారు. తిరుపతిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. టౌన్ క్లబ్ సర్కిల్స్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విగ్రహానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ ఒక మహాపురుషుడని, పేదల అభ్యున్నతే ధ్యేయంగా ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. విశాఖలో మాజీ మేయర్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ వర్చువల్ మహానాడు ఘనంగా జరిగింది. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మహానాడు కీలక వేదికగా నిలుస్తోందని మాజీ మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ పెందుర్తి పరిధిలోని ఎం కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని వర్చువల్ మహానాడు ప్రసారాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో వేగి పరమేశ్వర్తో సహా పలువురు నేతలు పాల్గొన్నారు.